శ్రోతలకు నమస్కారం. వైద్య విజ్ఞానం కార్యక్రమంలో ప్రతి బుధవారం మనం ప్రముఖ వైద్యులతోటి, వైద్య నిపుణులతోటి మనం పరిచయాలు ప్రసారం చేస్తున్నాం కదా. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేస్తూ ఉంది. ఆ విషయం శ్రోతలందరికీ తెలుసు. ఇప్పటివరకు మనం మంచి వైద్య నిపుణులతోటి మనం ప్రసారం చేశాం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం తీసుకుందాం. అదేమిటంటే రక్త పరీక్ష. ఈ రక్త పరీక్ష అనగానే దాంట్లో చాలా విభాగాలు ఉంటాయి. ఆర్బీసీ అంటారు, లేదా షుగర్ టెస్ట్ అంటారు, లేదా ఇంకోటి అంటారు. అందులో ప్రధానంగా వైద్యులు అనారోగ్యాన్ని కనుక్కోవడానికి చేసే టెస్టుల్లో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని ఉంటుంది. ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అంటే ఏమిటి, ఇందులో భాగంగా ఏమేమి పరీక్షలు చేస్తారు, ఈ టెస్ట్ చేయటం వల్ల ఎటువంటి రోగాలు, ఎటువంటి వ్యాధులు నిర్ధారణ అవుతాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ బయోకెమిస్ట్రీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరిణీదేవి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ హరిణీదేవి గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, ఈ బ్లడ్ టెస్ట్లో రక్త పరీక్షలు చేసే ఈ ప్రధానమైనటువంటి యొక్క లిపిడ్ ప్రొఫైల్ అని అంటారు కదా, అది ఏమిటంటారు? ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది సాధారణ రక్త పరీక్ష. ఈ లిపిడ్ ప్రొఫైల్ ద్వారా లిపిడ్స్ అంటే ఫ్యాట్ మాలిక్యూల్స్, కొవ్వు పదార్థములు, అందులో ముఖ్యమైన కొవ్వు పదార్థములు ఏంటనగా శరీరంలో కొలెస్ట్రాల్ అనేది, ట్రైగ్లిజరైడ్ అనేటివి ఉంటాయి. వాటిని మెజర్ చేస్తున్న టెస్టే ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్. ఇది రక్త పరీక్ష, సాధారణ రక్త పరీక్షని. అంటే ఇందులో ఈ కొలెస్ట్రాల్ గుండెకు సంబంధించింది వ్యాధి నిర్ధారణ అయ్యే అవకాశం అంటారా? ఇది కామన్గా అంటే సాధారణంగా ఇది వైద్యులు కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే హృదయ నాణలు సంబంధించిన ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా తెలుసుకోవడానికి, మరియు డయాగ్నోసిస్కి, స్క్రీనింగ్కి, మానిటరింగ్కి ఈ రక్త పరీక్ష ఉపయోగం అవుతుంది. దీనివల్ల ఎక్కువ ప్రజలకు ఈ టెస్ట్ యొక్క అవేర్నెస్ తెలుస్తుంది. ముందుగానే ఐడెంటిఫై అవ్వడం వల్ల తగిన జాగ్రత్తలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే డాక్టర్ గారు, ప్రధానంగా ఎటువంటి అనారోగ్య బాధితుల్ని ఈ రకమైన టెస్ట్కి ప్రిఫర్ చేస్తారంటారు? ఇది కొంతమంది అంటే సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటుంటాము. వీళ్ళల్లో కామన్గా ఈ పరీక్షని నిర్వహించడం మేలైన మార్గం. ఎందుకంటే ఎవరెవరికి అంటే ముఖ్యంగా అధిక బరువు, ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లోనూ, కొంతమందిలో స్మోకింగ్, ధూమపానము మరియు ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళల్లోనూ రెగ్యులర్గా ఈ పరీక్ష అవసరం. మరియు కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటాయి. ఎట్లాంటివి అంటే కొంతమందిలోనూ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇట్లా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించుకుంటే ముందుగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, సమస్య ఉన్నా ఐడెంటిఫై అవుతుంది. మరియు పురుషులలోనూ ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు స్త్రీలలో. ఎందువల్లంటే స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. ఈ నెలసరి వస్తున్న స్త్రీలలో ఈ హార్మోన్ వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది. నెలసరి ఆగిపోయిన స్త్రీలలో మళ్ళీ ఆ పురుషుల్లో ఉన్న రిస్కే సేమ్ రిస్క్ ఉంటుంది. కావున పురుషుల్లో 35 ఏళ్ల పైబడిన వాళ్ళల్లో ఈ పరీక్ష అవసరం అవుతుంది. మరియు స్త్రీలలో 45 ఏళ్ల పైబడిన వాళ్ళలో ఈ పరీక్ష అవసరం అవుతుంది. ఇంకా కొంతమందిలో వంశపారంపరంగా కొంతమందికి ఈ లిపిడ్స్ అసాధారణంగా ఉన్న వాళ్ళల్లోనూ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లోనూ, ఏదన్నా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియోవాస్కులర్ రిస్క్ అంటే ఈ హృదయ నాళాల ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లోనూ, అట్లాంటి వ్యక్తులలో ఈ పరీక్ష నిర్వహిస్తే వాళ్ళల్లో తొందరగా ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉన్నందువలన డాక్టర్లు తొందరగా ఏదన్నా జాగ్రత్తలు మరియు సలహాలు ఇస్తారు. అయితే డాక్టర్ గారు, మీరు వంశపారంపర్యంగా కూడా అలా ఉంటే కూడా పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఇది ఏ ఏజ్ గ్రూప్స్లో కూడా ఇది 2 రకములుగా ఉన్నది. వీటిని హైపర్ లిపిడిమియా అంటాము. అది మీకు 2 రకములుగా ఉంటుంది. ప్రైమరీ హైపర్ లిపిడిమియా, సెకండరీ హైపర్ లిపిడిమియాస్ అంటాం. వాటిని ఎవరికైతే ఎక్కువ లిపిడ్స్ ఉంటాయో రక్తంలో, ఈ లిపిడ్స్ ఉంటాయో, ఎవరికి ఎక్కువగా ఉంటాయో ప్రైమరీ హైపర్ లిపిడిమియాస్ అంటే మీరు అన్నట్టు ఈ వంశపారంపర్యంగా యంగ్ ఏజ్ నుండి, పుట్టిన నుండి యంగ్ ఏజ్ వరకు కూడా వస్తాయి. సెకండరీ హైపర్ లిపిడిమియాస్ అన్నది ఒక వయసు పైబడిన వాళ్ళలో, అంటే వాళ్ళలో ఇందాక
చెప్పుకున్నాం కదా రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్ అయి ఉండొచ్చు, హైపర్ టెన్షన్ అయి ఉండొచ్చు, ఒబేసిటీ అయి ఉండొచ్చు, ఎవరికైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, అంటే వాళ్ళ జీవన శైలిలో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది కొంతమందిలో, ఇట్లాంటి వాళ్ళలో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇట్లాంటి వాళ్ళల్లో కూడా సెకండరీ కారణాలు ఏమన్నా ఉన్నా వాళ్ళల్లో ఈ లిపిడ్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే మరి ఈ టెస్ట్ని ఏమైనా వేరే వేరే పేర్లతో ఏమైనా పిలుస్తుంటారా? ఈ టెస్ట్ అందుకని ఇది జనాలకి ఏంటంటే లిపిడ్స్ అంటేనే కొలెస్ట్రాల్ అంటుంటారు, బయట అందరికీ ఇది తెలిసిన విషయము. కానీ ఎస్, అది మెయిన్గా కొలెస్ట్రాల్ అన్నదే ఇందులో ముఖ్యమైనది. కానీ వేరే లిపిడ్స్ అనేటివి కూడా ఉంటాయి. ఇవి కాంబినేషన్ ఆఫ్ టెస్ట్. లిపిడ్ టెస్ట్ అనేది ఒక 5 టెస్ట్ల కాంబినేషన్. ఏంటంటే ఆ 5 టెస్ట్లు అనగా ఫస్ట్ వీటికి వేరే పేర్లు తెలుసుకుందాము. ఆ వేరే పేర్లు ఏంటంటే లిపిడ్ ప్యానెల్ అన్నది బయట వేరే కొన్ని ల్యాబ్స్లో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. ఏదైనా ఈ 5 టెస్ట్లని అందులో నిర్వహిస్తారు. లిపిడ్ ప్రొఫైల్ అనేది కామన్ పేరు. వేరే పేర్లు ఏమనగా లిపిడ్ ప్యానెల్ అంటాము, ఆర్ సీరం లిపిడ్ ప్రొఫైల్ అంటాం, ఆర్ కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం, ఆర్ కొలెస్ట్రాల్ ప్యానెల్ అంటారు, ఆర్ కొరోనరీ రిస్క్ ప్యానెల్ అంటారు, ఆర్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ ప్యానెల్ అంటారు, ఆర్ నాన్ ఫాస్టింగ్ లిపిడ్ ప్యానెల్ అంటారు. ఇది ఏ పేరుతో పిలిచినా కూడా అందులో ఉన్న టెస్ట్లు ఈ 5 రకముల టెస్ట్లు. కాబట్టి అంటే పేరు ఏదైనా కానీ చేసేది మాత్రం ఇవన్నీ టెస్ట్లు అన్నీ ఒక రకమైన టెస్ట్ చేస్తారు. అయితే ఏమేమి పరీక్షలు చేస్తారంట? అవును, ఎందుకంటే అందరికీ ఇందాక చెప్పుకున్నట్టుగా బయట అందరికీ తెలిసినది ఏంటి అంటే లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ అంటుంటారు కదా. కానీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇంకొక రాంగ్ ఇది కూడా ఉంది. ఏంటి అంటే కొలెస్ట్రాల్ అంటే అందరికి ఇది హార్మ్ఫుల్ అన్నది ఒక ఇది ఉంటారు ఎక్కువ జనాలలో, పబ్లిక్లో. కానీ కొలెస్ట్రాల్ అన్నది బాడీకి ఉపయోగమైన పదార్థము. అది ఎంత శాతంలో ఉంది అన్నది అందరం తెలుసుకోవాలి. దాని గురించి మీకు మళ్ళీ వివరిస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే ఈ ప్యానెల్లో, ఈ లిపిడ్ ప్యానెల్లో ఆ 5 రకముల టెస్ట్లు ఏమిటి అనగా సీరం కొలెస్ట్రాల్ అంటే టోటల్ కొలెస్ట్రాల్, ఇంకొకటి ట్రైగ్లిజరైడ్స్, ఇవి కామన్ లిపిడ్స్. ఈ లిపిడ్స్, ఈ ఫ్యాట్ మాలిక్యూల్స్ బ్లడ్లో సరఫరా అవుతున్నందుకు లిపోప్రోటీన్స్ అన్న పదార్థాలు ఉపయోగం అవుతాయి. అవి ట్రాన్స్పోర్టర్స్ అంటాం వాటిని. ఈ లిపిడ్స్ని ట్రాన్స్పోర్ట్ పెట్టే పదార్థాలు లైపోప్రోటీన్స్. ఇవి కూడా పబ్లిక్కి తెలుసుకోవాల్సిన పాయింట్స్. లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ అనే తెలుసుకుంటున్నాం, కానీ ఈ లైపోప్రోటీన్స్ కూడా వాటి శాతం ఎంత ఉంది శరీరంలో, రక్తంలో ఎంత ఉన్నాయి అనేటివి ఇంపార్టెంట్. అవి 3 రకములు. ఏంటేంటి అనగా హై డెన్సిటీ లైపోప్రోటీన్, లో డెన్సిటీ లైపోప్రోటీన్, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్. ఈ వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ ఏమంటే ఇవి ట్రైగ్లిజరైడ్స్ అనే కొవ్వుని ట్రాన్స్పోర్ట్కి ఉపయోగం అవుతాయి బ్లడ్లో. ఇవి ఎంత అంటే ఇవి డైరెక్ట్గా మెజర్ అవ్వదు, ఇది క్యాల్కులేషన్ పద్ధతిలో మెజర్ అవుతుంది. ఇది 20% ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ వాల్యూని VLDLగా షార్ట్ ఫామ్లో ఇస్తాం. ఇంకొక కొలెస్ట్రాల్ ఏమనగా లో డెన్సిటీ లైపోప్రోటీన్, LDL అంటాం. ఇది ఏంటంటే ఇది కొలెస్ట్రాల్ని ట్రాన్స్పోర్ట్ పెడుతుంది. కావున ఎవరికైతే శరీరంలో LDL కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని అర్థం. కావున ఇది హార్మ్ఫుల్ లిపిడ్ కింద కొలెస్ట్రాల్ కింద పరిగణిస్తాం. కానీ ఇది తక్కువ ఉండడానికి ప్రయత్నించుకుంటూ ఉండాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్ అంటాం. ఇది గుడ్ కొలెస్ట్రాల్, అంటే ఇది కొలెస్ట్రాల్ని రక్తంలో తగ్గిస్తుంది, అది సరఫరాని తగ్గిస్తుంది, దాన్ని వేరే రూపంలో కన్వర్షన్ పెడుతుంది. కావున హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేది యూస్ఫుల్ లిపిడ్, ఇది బెనిఫిషియల్ లిపిడ్ కింద ఇది అట్లా పరిగణిస్తాం. కావున ఈ 5 టెస్ట్లు మెజర్ చేసుకుంటేనే అది కంప్లీట్ లిపిడ్ టెస్ట్ ఉంటుంది, అది కంప్లీట్ రిజల్ట్ వస్తుంది. దానిపైన కంప్లీట్గా డాక్టర్ల సలహా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్నారు వెరీ లో డెన్సిటీ అని అన్నారు కదా. ఇప్పుడు ఎవరైనా పరీక్ష చేస్తే ఈ వెరీ లో డెన్సిటీ అతి తక్కువ మరి పరిమాణము కానీ లేకపోతే ఆ ద్రవ్యం ఉన్నా కూడా తెలిసిపోతుందంటే ఇది డైరెక్ట్గా మెజర్ అవ్వదు. అందుకనే క్యాల్కులేషన్ రూపం అని ఒకటి ఉంటుంది, దాన్ని ట్రైగ్లిజరైడ్స్ బై 5 అంటాం. ఆ క్యాల్కులేషన్ వేసుకుని ట్రైగ్లిజరైడ్స్ని డైరెక్ట్గా మెజర్ అయ్యే టెస్ట్లు ఉన్నాయి. వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ డైరెక్ట్గా మెజర్ అవ్వలేవు, కావున వాటి కోసం క్యాల్కులేషన్ వేసుకుంటాం. అది అందాజుగా 20% అంటే 1/5 ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. కావున అది క్యాల్కులేషన్ పద్ధతిలో వేసుకొని దాన్ని 1% కంటే ఎక్కువ ఉందంటే అప్పుడు ప్రమాదం అనేది అర్థమవుతుంది, అంచనా వేస్తారు. అయితే మరి డాక్టర్ గారు ఇది ఎవరెవరు చేయించుకోవాలంటారు? ఇది ఏంటంటే ఇది ఇందాక చెప్పుకున్నట్టు
పురుషుల్లో అయితే 35 పైబడిన వాళ్ళల్లో, స్త్రీలైతే 45 పైబడిన వాళ్ళల్లో, ఎవరికైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ఉంటే ప్రీ ఎగ్జిస్టింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, వాళ్ళకి ఏదన్నా లివర్ సంబంధించిన సమస్యలు ఉన్నా, థైరాయిడ్ సంబంధించిన సమస్యలు ఉన్నా, మరియు కిడ్నీ సంబంధించిన సమస్యలు ఉన్న, వేరే అదర్ మెడికల్ కండిషన్స్ ఏదన్నా ఉన్నా కూడా ఈ పరీక్ష నిర్వహించుకుంటే వాళ్ళకి ఇది స్క్రీనింగ్కును, డయాగ్నోసిస్కును, మానిటరింగ్కి, అంటే ఇది ముఖ్యంగా ఎంత లిపిడ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి, రక్తంలో ఎంత లిపిడ్స్ ఉన్నాయని మానిటరింగ్, వాటి యొక్క మళ్ళీ ఫాలో అప్, ఎవరైతే ట్రీట్మెంట్ మీరు తీసుకుంటున్నారో వాళ్ళలో ఫాలో అప్ కోసం కూడా ఈ పరీక్ష ఉపయోగించుకోవచ్చు. అయితే మరి డాక్టర్ గారు, ప్రధానంగా ఇప్పుడు మీరు అన్నారు రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరెవరికైతే ఈ ధూమపానం, ఆహారపు అలవాట్లు సరిగా లేని వాళ్ళు చేయించుకోవాలి అని అన్నారు. అయితే ఏదన్నా ఇతర వ్యాధులు మూలాన మందులు వాడుతున్న వాళ్ళు, ఇప్పుడు మీరు కిడ్నీ సంబంధిత వ్యాధులు కానీ, లేకపోతే నరాలకు సంబంధించినవి కానీ, లేకపోతే ఇంకైనా సైకోట్రాపిక్ కొంచెం మానసిక సంబంధమైన మందులు వాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ప్రమాదం ఏమైనా ఉందంటారా? ఇది కొలెస్ట్రాల్ అనేది ముఖ్యంగా కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్. కానీ వేరే అదర్ మెడికల్ కండిషన్స్ ఎట్లాంటివంటే, ఇందాక మీరు అన్నట్టు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళల్లో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. కావున ఈ వ్యక్తులు, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు ఈ టెస్ట్ని కంటిన్యూగా వాళ్ళ డాక్టర్ యొక్క సలహా మేరకు ఇస్తూ పర్యవేక్షణలో. కాబట్టి థైరాయిడ్ సంబంధించిన వ్యాధులు ఉన్నా కూడా ఒకసారి కొలెస్ట్రాల్ పెరగటం తగ్గటం అట్లా పెరుగుతూ ఉంటుంది. కావున అది ఒకసారి అది కంట్రోల్లో ఉందా, పెరుగుతూ ఉందా అని కనుక్కుంటే దానికి సంబంధించిన సలహాలు వాళ్ళ డాక్టర్ నుండి తీసుకోవచ్చు. అట్లాగే కిడ్నీస్ పరంగా ఏదన్నా నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటాం, అందులో కూడా ఈ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. ఇంకొకటి లివర్కి సంబంధించిన సమస్యలు ఎట్లాంటివంటే ప్యాన్క్రియాటైటిస్ అంటాము. అందులో బైల్ యాసిడ్స్, బైల్ సాల్ట్స్ అనేటివి ఈ కొలెస్ట్రాల్ నుండి ప్రొడ్యూస్ అవుతాయి. ఎవరికైతే ఆ బైల్ సాల్ట్స్, బైల్ యాసిడ్స్ తగ్గిపోయాయో ఆ వాళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ పెరిగి గాల్ స్టోన్స్ గాను, కొలెస్ట్రాల్ ఈ ప్యాన్క్రియాటైటిస్ రూపంలో అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళల్లో కూడా ఈ పరీక్ష నిర్వహించుకుంటూ ఉంటే వాళ్ళకి ఆ సమస్య కూడా తెలుస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో మీరు అన్నట్టు గాల్ బ్లాడర్లో రాళ్ళు అనేవి ఏర్పడకుండా చూసుకోవాలి, జాగ్రత్త ఉండగలుగుతారు ఈ టెస్ట్ నిర్వహించుకుంటే. అయితే మరి డాక్టర్ గారు, ఇందాక మీరు అంటూ లిపిడ్ ప్యానల్ అని అన్నారు, ఇది ఎందుకు చేస్తారంటారు? ఇది ఏంటంటే మామూలుగా ప్రతి ఒక్కరు కొలెస్ట్రాల్ అంటే ఇది హార్మ్ఫుల్ అన్న ఇది ఉంది పబ్లిక్లోను, జనాలలోను, ప్రజల్లోను. కానీ ఈ కొలెస్ట్రాల్ అనేది మేనేజబుల్ లిపిడే, అంటే దాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము. కానీ శరీరంలో ఈ కొలెస్ట్రాల్ అనేది అవసరము. ఎందుకు అవసరము అంటామంటే, ఈ కొలెస్ట్రాల్ నుండి సెల్ వాల్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ కాంపోనెంట్ సెల్ వాల్లో, సెల్ మెంబ్రెయిన్లోను. మరియు కొలెస్ట్రాల్ నుండి ముఖ్యమైన పదార్థములు కొన్ని సింథసైజ్ అవుతాయి. ఎట్లాంటివంటే వైటమిన్ డి అన్నది ముఖ్యమైన వైటమిన్ డి, మరియు ముఖ్యమైన పదార్థములు బైల్ యాసిడ్స్, బైల్ సాల్ట్స్. ఇవి ఎట్లా ఉపయోగం అంటే డైజెషన్ ఆఫ్ లిపిడ్స్కి, ఈ కొవ్వు డైజెషన్కి డైజెస్టివ్ జ్యూస్లో ఇవి ఉపయోగం అవుతాయి, చాలా అవసరం, ఎంతనో అవసరము. మరియు స్టీరాయిడ్ హార్మోన్స్ అనేటివి కొన్ని సింథసైజ్ అవుతాయి కొలెస్ట్రాల్ నుండి. కావున ఇవన్నీ అవ్వాలి అంటే కొలెస్ట్రాల్ ఉండాలి, 1% ఉండాలి. ఎంత శాతం ఉండాలి అన్నది జనాలు తెలుసుకొని ఉండాలి. కావున నార్మల్ వాల్యూస్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. అది కాబట్టి దాన్ని లిపిడ్ ప్యానల్ పరీక్ష దానికి ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎవరు నిర్వహిస్తారంటారు, ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది? అవును, ఇది ఏంటంటే ఇది ఏ వైద్య సిబ్బంది కూడా, ఎవరైనా కూడా ఈ బ్లడ్ కలెక్షన్ పైన నైపుణ్యం ఉన్న వైద్య సిబ్బంది, ఫ్లెబాటమిస్ట్ అంటాం వాళ్ళని, వాళ్ళ నుండి నిర్వహించబడుతుంది ఈ టెస్ట్. ఇది రక్త పరీక్ష కింద వస్తుంది. కావున ఎట్లా అంటే ఈ ఆర్మ్ నుండి వెయిన్, సిరా అంటారు కదా, వెయిన్ నుండి ఈ 2 ml తక్కువ బ్లడ్నే తీసుకుంటాం ఈ పరీక్ష కోసము. 2 ml సరిపోతుంది. ఆ ఫ్లెబాటమిస్ట్ ఆ వెయిన్ నుండి, సిరా నుండి, అంటే వెనీ పంక్చర్ అంటాం, ఈ ప్రొసీజర్ని వెనీ పంక్చర్ అంటాం. వాళ్ళు ఆ సిబ్బంది నుండి, ఆ ఫ్లెబాటమిస్ట్ ఈ వెయిన్ నుండి తీసుకున్న బ్లడ్ శాంపుల్ మళ్ళీ కలెక్ట్ అయ్యాక ట్యూబ్ని ల్యాబ్కి పంపిస్తారు. ల్యాబ్లో క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటాం. కావున ఈ రక్త పరీక్ష నిర్వహించి మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి. అయితే మరి డాక్టర్ గారు, ప్రధానంగా ఇప్పుడు కొన్ని రకాల పరీక్షలకి మరి ఆ పేషెంట్ కానీ, ఆ వ్యక్తిని కానీ కొంచెం ముందుగా ప్రిపేర్ అయి ఉండడం అంటారు. అంటే ఇప్పుడు షుగర్ టెస్ట్ కంటే అన్నం తినకుండా రమ్మంటాం, ఇలాగా కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారు? ఉన్నాయి. దీనికి కూడా ఇది ముఖ్యమైన ప్రశ్నని, ఇది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే
ప్రీ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ముందు రోజు పరీక్ష నిర్వహిస్తున్న ముందు రోజు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకొని ఉండాలి. అట్లనే రావాలి కూడా ఆ వ్యక్తికి ఏమేమి సలహాలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ ముఖ్యమైనది ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాలి. ఎట్లాంటి ఫాస్టింగ్ శాంపుల్ అంటే ఓవర్ నైట్ కనీసం 10 నుండి 12 గంటల ఫాస్టింగ్ శాంపుల్ ఇస్తే ఇది బాగుంటుంది. ఎందువల్ల అంటే ఫాస్టింగ్ శాంపుల్ ఎందుకు ఇవ్వాలి అని మీరు అడగచ్చు. నాన్ ఫాస్టింగ్ శాంపుల్ ఇస్తే ఏమవుతుంది, ఏదన్నా దానివల్ల ఎఫెక్ట్ అవుతాయా అంటే కొన్ని పారామీటర్స్, కొన్ని ఇందులో ఈ 5 టెస్ట్లు అన్నాం కదా లిపిడ్ ప్రొఫైల్లో, కొన్ని ట్రైగ్లిజరైడ్స్ అనేటివి ముఖ్యంగా. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేటివి ఏంటంటే మీరు తీసుకునే ఆహారంలో, ఆ తీసుకున్న డైట్లో ఉన్న కొవ్వు ట్రైగ్లిజరైడ్ రూపంలో ఉంటుంది. ఆ ట్రైగ్లిజరైడ్సే మళ్ళీ డైజెస్ట్ అయ్యి మళ్ళీ బాడీ బ్లడ్లో కొన్ని గంటలు ఉంటాయి. కానీ మీరు ఆహారం తీసుకున్న వెంటనే రక్త పరీక్ష ఇవ్వడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ మీకు ఎక్కువగా కనబడుతుంది. అందుకని మీరు అవి మెటబలైజ్ అవ్వడానికి కొన్ని గంటల సమయం అవుతుంది. కావున 8 నుండి 12 గంటల సమయం అయ్యాక ఓవర్ నైట్ ఫాస్టింగ్ అంటాము. ఆ సమయం అయినాకనే బ్లడ్ ఇస్తే కరెక్ట్ వాల్యూస్ ఇవ్వగలుగుతాము. కరెక్ట్ వాల్యూస్ వస్తుంది, దానివల్ల కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఈ వ్యక్తులు కనీసం 2 రోజుల ముందు అయినా, కనీసం 1 రోజు ముందైనా బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎట్లాంటిదంటే కార్బోహైడ్రేట్స్ అయి ఉండొచ్చు, లిపిడ్స్ అయి ఉండొచ్చు, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నీ సమంగా తీసుకుంటే ఈ పరీక్ష పైన ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అట్లాగే విగరస్ ఎక్సర్సైజెస్ కానీ విగరస్ యాక్టివిటీని కానీ తగ్గించుకోవాలి. ఎందుకంటే దానివల్ల కూడా దీనిపైన ప్రభావం ఉంటుంది. మళ్ళీ ఎక్కువగా శ్రమ పడకూడదు. అవును, పరీక్ష ఇస్తున్న ముందు రోజు. అవును. మళ్ళీ ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఆ ముందు రోజు బెటర్ అవాయిడ్, అంటే దాన్ని మానేసి మళ్ళీ మరుసటి రోజు పరీక్ష ఇస్తే ఇవ్వడం వల్ల ఫాల్స్ పాజిటివ్ అంటే ఎక్కువ కానీ ఫాల్స్ నెగిటివ్, ఫాల్స్ లో వాల్యూస్ కానీ అవి ఇవ్వకుండా ఉండడం అవుతుంది. దానివల్ల కరెక్ట్ టెస్ట్, కరెక్ట్ రిజల్ట్. ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగా కూడా వస్తుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే. అవును, ఎందుకంటే కొంతమందిలో వింటుంటారు అన్నీ బాగున్నాయి అంటారు, ఒక్కొక్కసారి ట్రైగ్లిజరైడ్స్ పెరిగినాయి అని వస్తారు. కావున వాళ్ళు ఇటువంటి జాగ్రత్తలు ముందుగా తీసుకుంటే కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది, కరెక్ట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 12 hours ఫాస్టింగ్ అని అంటే ఇప్పుడు ముందు రోజు ఎన్ని గంటలకు తర్వాత ముఖ్యంగా 8 గంటలు అని పెట్టుకుంటాం. రాత్రి 8 గంటల నుండి మరుసటి రోజు 8 గంటల వరకు. వాళ్ళు కనీసం 10 నుండి 12 గంటలు అంటున్నాం. కావున రాత్రి 8 గంటల లోపు ఏమన్నా ఆహారం తీసేసుకొని 8 తర్వాత నీరు తీసుకోవచ్చు, నీళ్ళు తాగొచ్చు, నీరు వరకు తీసుకొని మరియు ఏమన్నా మెడికేషన్స్ వాళ్ళు రొటీన్గా వేసుకున్న మెడికేషన్స్ వరకు కూడా తీసుకోవచ్చు. మరుసటి రోజు 6 గంటల నుండి 8 గంటల లోపు మళ్ళీ నుండి ఏమన్నా పాలు, జ్యూస్ అట్లాంటివి తీసుకుంటే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది, సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఈ వరకు లివరేజ్ ఉంటుంది, ఇవి తీసుకోవచ్చు. మిగతావి ఏవి తీసుకున్నా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి మళ్ళీ. అందుకే నీళ్ళ వరకు పర్మిషన్ ఉంది, తర్వాత ఇంకేం తీసుకోకూడదు. అలా చేస్తేనే పరీక్ష కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది. మనకి వైద్యులు కూడా వైద్య మరి నిర్ధారణ అనేది కరెక్ట్గా చేయగలుగుతారు. కరెక్ట్గా వస్తుంది. డాక్టర్ హరిణిదేవి గారు, మరి లిపిడ్ ప్యానల్ అన్నారు కదా, దీని టెస్ట్కి ఫలితాలు ఎలా వస్తాయి అంటారు? ఇవి ఫలితాలే ముఖ్యంగా ప్రజల్లో తెలుసుకోవాల్సిన. నార్మల్ లిపిడ్ ప్రొఫైల్ ఏంటంటే ఇది స్టాండర్డ్గా నేషనల్ కొలెస్ట్రాల్ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అడల్ట్ ట్రీట్మెంట్ ప్యానల్ 3 గైడ్లైన్స్ ప్రకారం నార్మల్ వాల్యూస్ని పెట్టుకుంటాము. అంటే NCEP ATP 3 గైడ్లైన్స్. ఇవి ఏంటంటే సీరం కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ అది లెస్ దాన్ 200 mg/dl ఉండాలి. అట్లాగే సీరం ట్రైగ్లిజరైడ్స్ లెస్ దాన్ 150 mg/dl ఉండాలి. అట్లాగే వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్, దాంట్లో 20% అన్నాం కదా, అందుకని 10 నుండి 40 వరకు ఉండొచ్చు mg/dl ఉండాలి. లో డెన్సిటీ లైపోప్రోటీన్ లెస్ దాన్ 100 mg/dl ఉండాలి. షుగర్ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ వాళ్ళల్లో లెస్ దాన్ 50 ఉంటే ఇంకా బెటర్, ఎందుకంటే అది హార్మ్ఫుల్ లిపిడ్ కావున వీళ్ళల్లో తొందరగా లిపిడ్స్ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున వీళ్ళల్లో 70 mg/dl ఉండాలి లో డెన్సిటీ లైపోప్రోటీన్. హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ కావున గ్రేటర్ దాన్ 65 mg/dl ఉంటే బాగుంటుంది. 35 నుండి 60 వరకు ఉండొచ్చు. వీళ్ళల్లో మళ్ళీ ఇవి నార్మల్ లెవెల్స్. మళ్ళీ వీళ్ళల్లో బార్డర్ లైన్ రిస్క్, హై రిస్క్ అని కేటగరైజ్ పెడతాం. ఆ బార్డర్ లైన్ రిస్క్ బట్టి అబ్నార్మల్ వాల్యూస్, హై రిస్క్ని బట్టి వీళ్ళల్లో ఎట్లా
సలహా తీసుకోవాలి అన్నది మళ్ళీ నిర్ధారిస్తాము. అట్లాగే అంటే ఇప్పుడు ప్రధానంగా ఒక రేంజ్ వరకు చూసుకునే పర్సంటేజ్ పెరిగింది అంటే వాళ్ళని బోర్డర్ లైన్లో ఉన్నారా, అంటే అంచుల వరకు ఉన్నారా, లేదా నిజంగా వచ్చేసింది అనేది నిర్ధారణ అవుతుంది. కావున ఆ హై రిస్క్ అన్నది ఏంటేంటి అన్నది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. హై బార్డర్ లైన్ రిస్క్ ఏంటంటే కొలెస్ట్రాల్ లెస్ దాన్ 200 అని తెలుసుకున్నాం కదా. బార్డర్ లైన్ రిస్క్ 200 నుండి 240 వరకు ఉండొచ్చు. హై రిస్క్ అంటే గ్రేటర్ దాన్ 240 వరకు ఉండొచ్చు. అట్లాగే ట్రైగ్లిజరైడ్స్ లెస్ దాన్ 150 అని చెప్పుకున్నాం. 150 నుండి 400 వరకు బార్డర్, గ్రేటర్ దాన్ 400 ఉందంటే హై రిస్క్ ఉంది. 400 కంటే ఎక్కువ హై రిస్క్ వాళ్ళు వీళ్ళందరూ. వెరీ లో డెన్సిటీ కూడా గ్రేటర్ దాన్ 50 కంటే ఎక్కువ ఉంటే హై రిస్క్ ఉన్నట్టు. అట్లాగే లో డెన్సిటీ లైపోప్రోటీన్ 130 నుండి 160 వరకు ఉంటే బార్డర్ లైన్ రిస్క్ ఉన్నట్టు. గ్రేటర్ దాన్ 160 mg/dl ఉందంటే వీళ్ళల్లో హై రిస్క్ ఉన్నట్టు. హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి, తక్కువ ఉంటే రిస్క్ ఉన్నట్టు. తక్కువ అంటే లెస్ దాన్ 35 ఉంటే, 35 నుండి 60 వరకు ఉండాలి. లెస్ దాన్ 35 ఉందంటే వీళ్ళల్లో హై రిస్క్, అంటే తక్కువ ఉంది అంటే రిస్క్ ఉన్నట్టు ఈ హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేది. మిగతావన్నీ పెరిగితే రిస్క్ ఉన్నట్టు. హెచ్డిఎల్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హెచ్డిఎల్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంటే ప్రమాదము, ఎల్డిఎల్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే ప్రమాదం. ఇది తెలుసుకుంటే అందరూ కూడా తొందరగా వాళ్ళు సలహాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ప్రధానంగా కొన్ని కేటగిరీస్ చెప్పారు, ఇప్పుడు స్మోకింగ్, ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు, ఆ తర్వాత హైపర్ టెన్షన్ వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు కదా. ఒకవేళ ఎటువంటి మరి ఫ్రీక్వెన్సీలో, అంటే ఎన్ని రోజులకు ఒకసారి వాళ్ళు చేసుకుంటే మంచిదంటారు? అవును, మామూలుగా వాళ్ళల్లో అయితే సంవత్సరానికి ఒకసారి అయితే సరిపోతుంది. ఈ ఏజ్ పరంగా అయి ఉండొచ్చు వాళ్ళలో. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో 6 నెలలకు ఒకసారి రక్త పరీక్ష ఇస్తూ ఉంటే ఆ ఫాలో అప్ బాగుంటుంది. అంటే ట్రీట్మెంట్ ప్లాన్కి కానీ ఏదైనా ఎక్కువ అయిందా తగ్గిందా దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. కావున 6 నెలల నుండి సంవత్సరం లోపు ఆ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి కొన్ని ఇందాక చెప్పుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్, ఎన్ని రిస్క్ ఒకరిలో ఒక రిస్క్ ఫ్యాక్టరే ఉంటుంది, కొంతమందిలో ఒక 4 రిస్క్ ఫ్యాక్టర్లు కూడా ఉంటాయి. అట్లా దాన్ని బట్టి ఒకవేళ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, వాళ్ళల్లో ఒబేసిటీ ఉంది, ఇట్లా వాళ్ళల్లో వీలైనంత ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ 6 నెలలకు ఒక్కసారి ఈ రక్త పరీక్ష నిర్వహించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకవేళ దాంట్లో కొంచెం అబ్నార్మాలిటీ అనేది అసాధారణంగా ఉంది రిజల్ట్ అని అంటే వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాన్ని నెక్స్ట్ ఏం చేయాలంటారు? కొంతమంది ఏంటంటే వెంటనే వాళ్ళ సొంత జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది వరకు టెంపరీగా ఉపయోగం అవుతుంది. కానీ వీలైనంత వరకు ఇందాక తెలుసుకున్నారు కావున బార్డర్ లైన్ రిస్క్ అంటే ఏంటి, హై రిస్క్ అంటే ఏంటి, వెంటనే వీళ్ళు బార్డర్ లైన్ రిస్క్లో ఉన్న సమయంలోనే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే బాగుంటుంది. ఎందుకోసం అంటే ప్రివెంటివ్ మెషర్స్ ముందుగా స్టార్ట్ అవుతాయి కావున అర్లీ ఇంటర్వెన్షన్ అవుతుంది. ఈ లోపల అతి పిన్న వయసు వాళ్ళల్లో కూడా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ అటాక్స్ వినబడుతున్నాయి, స్ట్రోక్స్ వినబడుతున్నాయి. ఇదంతా ముందు జాగ్రత్తలు తీసుకుంటే అవి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ ఫ్యాట్ అనేది రక్తనాళాలలోనూ ఆర్టరీస్ ధమనములలోనూ ఇవి పేరుకుపోతుంది, ప్లేక్స్ రూపంలో పేరుకుపోతుంది, డిపాజిట్ అవుతుంది. అవి పేరుకుపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ ఆర్టరీ బ్లడ్ వెజల్స్ ఈ రక్తనాళాలు నారో అవుతాయి, ఆ వెజల్ వాల్ నారో అయిపోయి సన్నగా అయిపోయి అబ్స్ట్రక్షన్ అయిపోతుంది, రక్త సరఫరా తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, రప్చర్ అయిపోయి ఈ హార్ట్ అటాక్స్ కానీ, ఈ కార్డియోవాస్కులర్ రిస్క్ కానీ, స్ట్రోక్ కానీ ఇవన్నీ పెరిగే అవకాశాలు అందుకోసమే ఉంటున్నాయి. అందుకనే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే తగిన జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ డాక్టర్ యొక్క సలహాలు ఉపయోగమవుతాయి. వాళ్ళ నుండి ఎట్లాంటి సలహాలు తీసుకోవచ్చు అంటే ఇందాక తెలుసుకున్నాం కదా, హైపర్లిపిడీమియా అంటే ఇంక్రీజ్ బ్లడ్ లెవెల్స్ ఉంటే వాళ్ళు ప్రైమరీ టైపా సెకండరీ టైపా అని కనుక్కొని దాని యొక్క జీవన శైలిలో మార్పులు నేర్పిస్తారు. మరియు లిపిడ్ మానిటరింగ్ అవుతుంది కంటిన్యూగా. ఇందాక ఎట్లాంటి 6 నెలలకు అవసరమా, సంవత్సరానికి అవసరమా అని ఈ వైద్యుల సమక్షంలో నిర్వహిస్తారు కావున అది తెలుసుకోగలుగుతారు. మళ్ళీ జీవన శైలిలో మార్పులు, ముఖ్యంగా ఎక్సర్సైజ్ ప్లాన్ ఇవ్వగలుగుతారు, డైటరీ ప్లాన్, మళ్ళీ ట్రీట్మెంట్ ప్లాన్, ఇవి స్టార్ట్ అవుతాయి. ఎక్సర్సైజ్ ప్లాన్ అనేది ముందుగా స్టార్ట్ పెట్టడం వల్ల సరైన వ్యాయామము, సరైన ఆహారము ఇవన్నీ తీసుకోవడం వల్ల ఈ జాగ్రత్తల వల్ల సగం తగ్గిపోతుంది. మరీ అవసరమైతే ట్రీట్మెంట్ ప్లాన్ అనేది కూడా స్టార్ట్ పెట్టేస్తారు, లిపిడ్ లోవరింగ్ మెడికేషన్ అని ఇస్తారు. ఇప్పుడు మరి డాక్టర్ గారు, ఇప్పుడు
ఈ మధ్య మనకి గత 2-3 సంవత్సరాలుగా మనం ఒక మహమ్మారిని చూసాం. ఈ కోవిడ్ మూలాన చాలా మందికి ఈ గుండెపోటు అనేది వస్తూ ఉంది అని అంటూ ఉన్నారు. ఇలా ఈ కరోనా మూలాన ఈ లిపిడ్స్ అనేవి పెరగటం అనేవి ఏమన్నా అవకాశం ఉన్నది? ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. కావున దీనికి కూడా, ఈ కరోనాకి కూడా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా అడిషన్ అవుతున్నాయి. కావున అక్కడ కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రతి దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీళ్ళల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో కరోనా ఉంది అంటే ఈ లిపిడ్స్ కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే తొందరగా లోపల మార్పులు అవుతూ ఉంటాయి శరీరంలో దీని యొక్క సంబంధించిన. ఇందాక చెప్పుకున్నట్టు దాని ప్యాథోఫిజియాలజీ అంటే ఎట్లా ఫ్యాట్ డిపాజిట్ అవుతోంది రక్తనాళాలలోనూ, ఈ ఆర్టరీస్లోనూ ఈ డిపాజిట్స్ ఈ తొందరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకని ముందు జాగ్రత్తలుగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో వాళ్ళు డాక్టర్ని సంప్రదించుకొని అవసరమైన ఈ రక్త పరీక్షని ఏ సమయంలో అవసరము, అది పెరుగుతున్న కొద్దీ అది బార్డర్ లైన్లో ఉందా, హై రిస్క్లో ఉందా తెలుసుకుంటే తొందరగా అవేర్నెస్ వస్తుంది, తొందరగా ఇవన్నీ ప్రివెంట్ అయ్యే అవకాశం ఉంది. అయితే మరి డాక్టర్ గారు మీరు చెప్తూ ఉన్నారు ఈ ఎక్కువ అతిగా ఉన్నటువంటి మోతాదుకు మించి ఉన్నటువంటి ఎల్డిఎల్ మరి కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో డిపాజిట్ అవుతుందని. ఇది రక్తనాళాల్లోనే ఎందుకు అవుతుందంటారు? ఇది ఎందుకంటే ఈ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అన్నది కొలెస్ట్రాల్ని రక్తనాళాల్లోకి తీసుకెళ్తుంది. అందుకని అది ఎక్కడ నుండి, లివర్ నుండి బాడీలో కొలెస్ట్రాల్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఎందుకంటే శరీరంకి కొలెస్ట్రాల్ ఉపయోగము, అది అవసరము, అది తీసుకెళ్ళాలి. అది ఎవరు తీసుకెళ్తున్నారు? ఆ ట్రాన్స్పోర్టర్ ఎవరు అంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది. అది తీసుకుంటున్న సమయంలో మామూలుగా తీసుకెళ్తుంటే అది వేరే రూపంలోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో అది ఈ బ్లడ్ వెజల్స్లో నేరో అవ్వడం వల్ల, సన్నగా అవ్వడం వల్ల అవి డిపాజిట్ అయ్యి, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండడం వల్ల అది రప్చర్ అయ్యి ప్లేక్స్ రూపంలో ఫామ్ అయిపోయి ఇట్లా హార్ట్ అటాక్స్ రూపంగా వస్తుంది. అందుకని దాన్ని ఆ ట్రాన్స్పోర్టర్గా ఉన్న ఈ ట్రాన్స్పోర్టరే ఆ కొలెస్ట్రాల్ని తీసుకెళ్తుంది. దీన్ని అందుకనే తగ్గించుకోవాలి. సో ఇక్కడ నుంచి కాలేయం నుంచి శరీరంలోని మిగతా భాగాలకి తీసుకెళ్తుంది. మరి కాబట్టి అది జాగ్రత్తగా లేకపోతేనే ఈ హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తున్నాయి. అయితే మన డాక్టర్ గారు మనకి ప్రస్తుతం మన స్విమ్స్లో ఎటువంటి పరీక్షలు ఈ రకంగా తెలుసుకోవడానికి ఉన్నాయంటారు? ముఖ్యంగా ఈరోజు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ గురించి తెలుసుకున్నాం. కావున ఈ టెస్ట్ మటుకు స్విమ్స్ అంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్లినికల్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీలో అందుబాటులో ఉంటుంది. ఈ స్విమ్స్ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీ ముఖ్యంగా ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది ఒక టెస్ట్, వేరే రక్త పరీక్షలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఇది 24/7 సర్వీస్. కావున ఏ సమయంలో అయినా టెస్టులు, ముఖ్యమైన టెస్టులు, ఎమర్జెన్సీ టెస్టులు కంటిన్యూగా నిపుణుల పర్యవేక్షణలో అవుతుంది. ఎందుకంటే అధునాతన పరికరములు ఉన్నాయి, అంటే ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ. కావున ఈ టెస్టులన్నీ రోజు నిపుణుల పర్యవేక్షణలోనే ఇవి నిర్వహించబడతాయి. క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నాం కావున ఈ టెస్టులన్నీ నిర్వహిస్తూ ఉంటాము. కావున దీన్ని అందరూ సద్వినియోగించుకుంటే తొందరగా కరెక్ట్ రిజల్ట్ వస్తుంది, ఈ క్వాలిటీ రిజల్ట్ వస్తుంది. కరెక్ట్గా డాక్టర్స్ కూడా వాటిని ఇంటర్ప్రిటేషన్కి అవకాశం ఉంటుంది. మరి డాక్టర్ హరిణిదేవి గారు, మరి ప్రధానంగా ఈ రక్తంలో కొలెస్ట్రాల్, అందున మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అంటే ఏమిటనేది చాలా వివరంగా తెలియజేశారు. ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది సాధారణంగా మరి ఎంతోమందికి అవగాహన అనేది లేదు. ఏదో బ్లడ్ టెస్ట్ చేస్తారు, అందులో కొలెస్ట్రాల్ పెరిగింది అన్నారు, డాక్టర్లు మందులు రాశారని అంటారే కానీ స్పెసిఫిక్గా ఇది అని తెలియదు. మీరు చాలా చక్కగా వివరించారు. మరి శ్రోతలు మీరు విన్నారు కదా డాక్టర్ గారు చెప్పిన విషయాలు. దీన్ని బట్టి మన జీవన శైలి ప్రధానంగా మార్చుకొని చెడు కొలెస్ట్రాల్ని తగ్గించుకునే ఆహారపు అలవాట్లు, అలాగే మంచి కొలెస్ట్రాల్ పెంచుకునే ఆహారపు అలవాట్లు చేయాలి. అలాగే ఆరోగ్య పరీక్షల్లో ఏదైనా తేడాలు కనపడితే నిపుణులైన వైద్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరలోనే, వాళ్ళ పర్యవేక్షణలోనే సలహాలు, సూచనలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరి డాక్టర్ గారు మరి మా స్టూడియోకి వచ్చి మరి ఈ లిపిడ్ ప్రొఫైల్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ధన్యవాదములు. మీకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ సిబ్బందికిను మీకును ధన్యవాదములు.